అందరికీ నమస్కారం. ఓం శ్రీ కృష్ణాయ నమః. కృష్ణ జన్మాష్టమి రోజు చిన్ని కృష్ణుణ్ణి ఎలా పూజించాలి? ఈ రోజు ప్రత్యేకత ఏంటి? శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథిన కృష్ణుడు అవతరించాడు. రోహిణి నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయమున దేవకి వాసుదేవుడు దంపతులకు జన్మించాడు. ఈ రోజు వేకువజామున నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటి స్నానం చేసి పసుపు రంగుల బట్టలు ధరించాలి. మధ్యాహ్నం 12 గంటలకు మాధవుడి పూజ ప్రారంభం చేస్తే చాలా మంచిది. ఓం జై శ్రీకృష్ణ. భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథమే కాదు, సకల ధర్మాలు అందులో ఉంటాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానం ఉంటుంది. ఇంతటి మహోత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీకృష్ణుడి జన్మదినం ఈ రోజు. అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు. అంతటి మహత్తరమైన వ్యక్తి శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో రోహిణి నక్షత్రం లగ్నం నందు జన్మించాడు. ఈ నేపథ్యంలో కృష్ణ జన్మాష్టమి తిథి ముహూర్తం సమయం లాంటి విశేషములతో పాటు ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, కృష్ణాష్టమి ప్రత్యేకత ఏంటి, అలాంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం. శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథిన కృష్ణుడు అవతరించాడు. రోహిణి నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయమున దేవకీ వాసుదేవుడు దంపతులకు జన్మించాడు. శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం మన శుభ సూచకం. నేడు శ్రీకృష్ణునికి అత్యంత పర్వదినం. ఈ రోజు చిన్ని కృష్ణుణ్ణి భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. పురాణాల ప్రకారం ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి 5247 సంవత్సరాలు అయిందని అంచనా. ఈ రోజు వేకువజామున నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకొని ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి జల్లి రంగు వల్లికలు తీర్చిదిద్దాలి. గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి. చిన్ని కృష్ణుడు వస్తున్నట్లుగా పాదాలు చిత్రీగించుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మాధవుడి పూజ ప్రారంభం చేసుకోవాలి. బాలకృష్ణుడికి విగ్రహం ముందు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలా చేస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచిది. ఇలా చేస్తే శ్రీకృష్ణుడు సంతోషించి మీ కోరికలన్నీ తీరుస్తాడు. కృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మొత్తం 56 రకాల నైవేద్యాలు అర్పిస్తారు. అయితే అందరికీ 56 రకాల వంటలు చేయడం ఆయనకు ఇవ్వడం చాలా కష్టం. కాబట్టి దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వీటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడు సమర్పించవచ్చు. ఎందుకంటే కన్నయ్యకు వెన్నంటే చాలా ఇష్టం. దీని ఫలితంగా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా ఆ మాధవుడు మీ కోరికలను తప్పకుండా తీరుస్తాడు. అలాగే కృష్ణుడికి అటుకులు కూడా చాలా ఇష్టం. వెన్నతో అటుకులు కలిపి కొంచెం బెల్లం వేసి కృష్ణుడికి పెడితే చాలా మంచిది. ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుడి లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి. అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, భాగవతంలోని దశమ స్కందం చదవాలి. ఆలయంలో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి, ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం ఈ రోజు మాధవుడిని అర్పిస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదములు. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః.